నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఎఫ్డిఐ గురించి ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం. ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఫారెన్ వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఎఫ్ఐలు ఫారెన్ ఇన్వెస్టర్లు అనుకోండి, ఎఫ్ఐఐలు ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు అనుకోండి. ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఒక కంపెనీలో డైరెక్ట్గా ఫారెన్ వాళ్ళు పెట్టుబడి పెట్టేదాన్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటు అంటారు. ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటు 25 ఏళ్లలో 85 లక్షల కోట్లు అయిందనేది ఈ మనకి ఇప్పుడు లేటెస్ట్ న్యూస్. ఎప్పుడైతే ఈ సరళీకృత ఆర్థిక విధానాలు చేయడంతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డిఐలకు భారత్ అంటే ఇంట్రడ్యూస్ చేయటం, దాంతో భారత్లో 2000 సంవత్సరం నుంచి 2024 సెప్టెంబర్, ఇప్పుడు మనం డిసెంబర్లో ఉన్నాము, సెప్టెంబర్ వరకు ఎవరి క్వార్టర్ లెక్కలు ఉంటాయి. ఈ సెప్టెంబర్ ఏదైతే 24లో ఈ మధ్యకాలంలో మన దేశానికి 1,03,340 కోట్ల రూపాయలు, సుమారు 84.5 లక్షల కోట్లు, అంటే 1,03,340 కోట్లు డాలర్లు, 84.5 లక్షల కోట్లు ఎఫ్డిఐ నుంచి మనకి రావటం జరిగింది అని చెప్పటం జరిగింది డేటా. ఇప్పుడు మీకు ఇవన్నీ అది చెప్తున్నాం అంటే ఏ అయితే కంపెనీల్లో ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది అంటే ఆ కంపెనీ రాబోయే రోజుల్లో షేర్ మార్కెట్లో ఇమీడియట్గా ఎప్పుడు రావు పైసలు. అంటే వెయిట్ చేసిన వాళ్ళకి పైసలు వస్తాయి, హోల్డ్ చేసిన వాళ్ళకి అంటే ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ వాళ్ళు ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టారు. పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడితోటి ఆ కంపెనీ డెవలప్ అవ్వాలి. డెవలప్ అయిన కొన్ని వాళ్ళకి ఆటోమేటిక్గా మనం కూడా అసలు షేర్ మార్కెట్ అంటే ఏంది, కంపెనీ బాగుంది, మనం కూడా పెట్టుబడి పెట్టి ఒక వాటా తీసుకున్నాం, కంపెనీ డెవలప్ అయింది, మనం కూడా డెవలప్ అవుతాం, మన పెట్టుబడికి లాభం వస్తుంది అనేది అనమాట. అంతే తప్ప వేరే విధంగా అనేది కాదు. ఆ కంటెంట్ కాన్సెప్ట్ని మీరు ఫాలో కాగలిగితే ఆ కంపెనీ వృద్ధిలోకి వస్తే మనం కూడా వృద్ధిలోకి వస్తాం. ఆ కంపెనీ మైనస్లోకి వెళ్ళిపోయో, ఆ కంపెనీ ఇంకేదైనా లాస్లో ఉండి మనం కొనుక్కుంటే మన షేర్ కూడా అంటే కొనుక్కున్న ప్రైస్కి తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ సరళీకృత విధానాలతోటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఇది 2000 సంవత్సరం నుంచి 20 అంటే ఇప్పటి వరకు మన దగ్గర ఏవైతే డేటా అంటే అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ డిపిఐఐటి వాళ్ళు గణాంకాలు మొన్న ఆదివారం విడుదల చేయడం జరిగింది. వీళ్ళు ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టారు, ఈక్విటీలో పెట్టుబడి పెట్టారు, ఆ పెట్టుబడులపై మళ్ళీ వచ్చిన దాన్ని డివిడెండ్లు అనుకోండి, బోనస్లు అనుకోండి, మళ్ళీ వాటి మీదనే మళ్ళీ పెట్టుబడి పెట్టడం, మళ్ళీ ఈ ఇతర మూలధన పెట్టుబడులు అంటే వాళ్ళు వేరే ఏదైతే ఉందో అంటే ఎగ్జాంపుల్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మారుతి సుజుకి ఉంది, మారుతి ఇండియా కంపెనీ, సుజుకి జపాన్ కంపెనీ. సుజుకి వాళ్ళు వచ్చి మారుతి కంపెనీల్లో డైరెక్ట్గా పెట్టుబడి పెట్టడం అనమాట. దాన్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాము. అంటే ఏంటిది, ఇప్పుడు వైశ్య బ్యాంక్ ఉంది ఒకప్పుడు, తర్వాత ఏమైంది ఐఎన్జి వైశ్య అయింది. ఐఎన్జి అనేది మల్టీనేషనల్ కంపెనీ, వాళ్ళు వచ్చి ఇందులో పెట్టడం. హీరో హోండా ఉంది, హీరో కంపెనీ ఇండియా కంపెనీ, హోండా ఎంఎన్సీ కంపెనీ, హోండా వాళ్ళు వచ్చి హీరో కంపెనీలో పెట్టుబడి పెట్టడం. ఇట్లా ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీల్లో డైరెక్ట్గా కంపెనీ వాళ్ళు అంటే ఎంఎన్సీ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీ, హిందుస్థాన్ యూనిలివర్ ఉంది, హిందుస్థాన్ మన పేరు యూనిలివర్ ఎంఎన్సీ కంపెనీ, వాళ్ళు వచ్చి ఇందులో పెట్టుబడి పెట్టి హిందుస్థాన్ యూనిలివర్. అంటే మన పని ఏంటిది, ఏవైతే ఎఫ్డిఐ డైరెక్ట్గా కంపెనీల్లో పెట్టుబడి పెడతారో ఆ కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీలు అవి ఉన్నాయి. కాబట్టి మనం పని ఏంటిది, ఏ కంపెనీలు ఎందులో పెట్టుబడి పెట్టినాయో అంటే వాళ్ళు వాల్యూ చూసే పెట్టుబడి పెడతారు. కాబట్టి మనం కూడా ఆ షేర్లలో మనం చూడాలి. అయితే దానికి రోజు లిస్ట్ ఉంటుంది, ఎప్పుడప్పుడు అప్డేట్ అవుతున్నాయి. ఎవ్రీ క్వార్టరు ఎఫ్డిఐ వాళ్ళు ఇంక్రీజ్ చేసిరా, ఎఫ్ఐఐలు ఇంక్రీజ్ చేసిరా, ఏ స్టేకింగ్ ఇంక్రీజ్ చేసిరు, ఎందులో చేసిరా, ఇవన్నీ వెబ్సైట్లు ఉంటాయి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం చెక్ చేయాలి. అయితే ఇవన్నీ మనం ఫోన్లో ఇప్పుడు చెప్పేది కాదు. కాబట్టి మీరు సింపుల్గా ఏంటిది, ఎవరైతే ఉన్నారో ఎఫ్డిఐలో ఏ కంట్రీసు మన ఇండియాలో పెట్టుబడులు పెట్టినాయి అనే దాని మీద ఒక్క 25% మారిషస్ నుంచే మన ఇండియాకి పెట్టుబడులు రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చి సింగపూర్, మారిషస్ 25%, సింగపూర్ 24%, అమెరికా 10%, నెదర్లాండ్ 7%, జపాన్ 6%, యూకే 5%, యుఏఈ 3%, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ ఇన్నున్నా కూడా ఒక్క ఎఫ్ఐఐలు అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సు అమెరికా వాళ్ళు కనుక అమ్మటం మొదలుపెట్టారంటే మన మార్కెట్లు పడిపోతాయి. వాళ్ళు పెట్టుబడి ఎంత పెట్టారే ఎఫ్డిఐలు అంటే 10%. కానీ మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు పెట్టుబడి తగ్గట్టుగా వాళ్ళ కంపెనీలు తగ్గట్టుగా మన పని ఏంటిది, ఏ కంపెనీల్లో ఏ కంపెనీ వాళ్ళు అంటే సింగపూర్ వాళ్ళ, మారిషస్ వాళ్ళ, అమెరికా వాళ్ళ, యుఏఈ వాళ్ళ. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీకు చూసి ఉండొచ్చు
రిలయన్స్లో ఎక్కువ శాతం దుబాయ్ కంపెనీలు పెడతారు, యూఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వాళ్ళు ఎక్కువ శాతం ఆరామ్కో అంటుంటాం, అవి వాళ్ళు పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ కేమన్ ఐలాండ్స్, జర్మనీ, సైప్రస్ నుంచి 6% పెట్టుబడులు వచ్చినట్టు డిపిఐఐటి తెలపడం జరిగింది. అయితే ఈ కాలంలోనే మారిషస్ నుంచి $17,718 కోట్ల డాలర్లు, సింగపూర్ నుంచి $16,747 కోట్ల డాలర్లు, అమెరికా నుంచి $6,780 కోట్ల డాలర్లు రావడం జరిగింది. ఇవి ఏ రంగాల్లోకి వెళ్ళినాయి ఫండ్స్? ఈ పెట్టుబడులు ఎందులోకి వెళ్ళినాయి? సేవల విభాగం అంటే సర్వీసు, తర్వాత కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్వేరు, టెలికమ్యూనికేషన్, ట్రేడింగ్, కన్స్ట్రక్షన్, డెవలప్మెంటు, ఆటోమొబైల్స్, కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్లో పెద్ద ఎత్తున వీళ్ళు పెట్టుబడి పెట్టినట్టుంది. జనరల్గా ఏవైతే ఉన్నాయో అన్నీ అనమాట. అంటే ఎఫ్ఎంసీజీ ఎక్కువ అంటాం, రియల్ ఎస్టేట్ అనుకోండి, ఎన్హెచ్ఐ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, ఫార్మా కంపెనీలు, సర్వీస్ చేసేవి సాఫ్ట్వేర్ కంపెనీలు, అటువంటి వాటిల్లో వాళ్ళు ఆటో సెక్టారు. అంటే ప్రతిదానికి మనకి తెలిసి ఆ ప్రోడక్ట్ డిమాండ్ ఉందా, ఆ సర్వీస్కి డిమాండ్ ఉందా చూసుకొని వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు పెట్టుబడి పెట్టడం జరిగింది. 2014 నుంచి 2004-14 10 ఏళ్లతో పోలిస్తే 2014-24లో 119%. అంటే గత 10 ఏళ్ళు ఈ 10 ఏళ్ళు 2004-14కు పోల్చుకొని 2014-24 పోలిస్తే ఎఫ్డిఐ వాళ్ళు 119% జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో 2 నెలల నుంచి, ఇప్పుడు డిసెంబర్లో ఉన్నాం, అక్టోబర్ నవంబర్లో ఎఫ్ఐఐలు కంటిన్యూగా అమ్మటంతో మన మార్కెట్లు బాగా పట్టడం జరిగింది. తర్వాత మళ్ళీ వాళ్ళు బయింగ్లోకి రావడం జరిగింది, వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మన పని ఏంటిది అంటే, ఒకటి అమెరికాలో ఎలక్షన్స్ ఉన్నాయి, అయిపోవటం జరిగింది ఆ టైంలో అనమాట. అంటే మార్కెట్లు ఫాల్ కావడానికి ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అని, అమెరికాలో ఎలక్షన్స్ అని, వడ్డీ రేట్ల గురించి డిస్కషన్ అని, అవన్నిటితోటి మార్కెట్లు కొంచెం ఉన్నాయి. ఇప్పుడు తర్వాత మళ్ళీ వాళ్ళు బయింగ్లోకి రావడం జరిగింది ఎఫ్ఐఐలు. దాంతో ఇప్పుడు మన పని ఏంటిది అంటే, ఎప్పటికప్పుడు ఎఫ్ఐఐలు కొంటుర్రా, ఎఫ్డిఐలు వస్తున్నాయా, సేఫ్టీ, సెక్యూరిటీ, గ్రోత్. సేఫ్టీ ఏంది? వాళ్ళు ఎందులో పెడుతుర్రు, మనం కూడా అందులోనే పెట్టాలి. అంటే సేఫ్టీ చూసుకోవాలి. ఎందుకోసం? ఒకటి, లాభం కంటే కూడా ముందు ప్రిన్సిపల్ ముఖ్యం. ఈ ప్రిన్సిపల్స్ ముఖ్యమైన తర్వాత గ్రోత్ అంటే ఏంది, ఎంత రిటర్న్స్ వస్తాయి అవి చూసుకోవాలి. ఇవన్నీ కూడా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఎఫ్డిఐ గురించి ఇంకా కావాలంటే ఇంకో వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తుంది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, థ్యాంక్ యూ. ఇదంతా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రం. థ్యాంక్ యూ. సెలవు.